జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 18వ శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుడు సకల కళ్యాణ గుణాలకు చక్రవర్తి అయితే మనం అపరాధాలు చేయటంలో చక్రవర్తులం. మరి ఇన్ని అపరాధాలు చేసే మనల్ని భగవంతుడు క్షమించాలి అంటే మనలో నైత్యానుసంధానం చాలా అవసరం. మన పెద్దలంతా కూడా భగవంతుని దగ్గర తమ తక్కువతనాన్ని చెప్పుకునేవారు. కానీ లోకంలో మనందరం ఎదుటివాడి దగ్గర జాలి పొందడానికో, వాడి సహాయాన్ని పొందడానికో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను, నాకు చాలా అనారోగ్యంగా ఉందండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి అని మనం చెప్పుకుంటాం. నిజానికి ఈ లోకంలో ఎవరు మన ఆర్తిని తీర్చేవారు లేనే లేరు. ఒక్కడే ఒక్కడు జగన్నాథుడు సర్వేశ్వరుడు. తన దగ్గర మన బాధని చెప్పుకుంటే మనకి మంచిది. మనలో ఉన్న లోపాలు పక్కవాడి దగ్గర చెప్పుకుంటే వెక్కిరిస్తాడు. భగవంతుని సన్నిధిలో చెప్పుకుంటే క్షమిస్తాడు. అందుకే స్వామి సన్నిధిలో మన లోపాలను చెప్పుకోవాలి అని మన పూర్వాచార్యులందరూ స్తోత్రాలు చేస్తూ ఆయన దగ్గర తమ తక్కువతనాన్ని చెప్పుకునేవారు. అయితే లేనివి చెప్పుకోవట్లేదు, ఉన్నవే చెప్పుకుంటున్నాం. మనందరం సకల దోషాలకు ఆస్పదం. అందుకే మన పెద్దలంతా కూడా భగవంతుని సమీపానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అమర్యాద క్షుద్ర చలమతి అంటూ, నేను మర్యాద లేనివాణ్ణి, నీచుణ్ణి అంటూ తమ తక్కువతనాన్ని చెప్పుకునేవారు. అలాగే ఈ శ్లోకంలో అయ్యో తండ్రి నువ్వెక్కడా నేనెక్కడా అని భగవంతుని యొక్క గొప్ప గుణాలు చెప్తూ వీరి యొక్క తక్కువ గుణాల్ని, అంటే తక్కువ గుణాలు కూడా కాదు, నీచమైనటువంటి అల్పత్వమైనటువంటి బుద్ధి నాది, అయ్యో నిన్ను తెలుసుకోలేకపోతున్నానే అని భగవంతుని దగ్గర శరణ వేడుతున్నారు పరమర్షులు. ఒకసారి శ్లోకాన్ని చూద్దాం. క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం యద్హితం మమ దేవేశ తదా జ్ఞాపయ మాధవ. భగవంతుడిని దేవేశ అని సంబోధిస్తున్నారు. నువ్వు దేవతలకే దేవుడివి, వారందరికీ కూడా స్థితిని కలిగించేవాడివి. అంత గొప్ప ప్రభు అయినటువంటి ఓ నారాయణ, నువ్వెంత గొప్పవాడివి, ఇక నేనెక్కడ క్వ అని అంటున్నారు. అత్యంత దుర్బుద్ధి క్వ, నేను అత్యంత దుర్బుద్ధిని. ఎంతసేపు నా కడుపు నిండితే చాలనుకుంటాను, నేను బాగుంటే చాలనుకుంటాను. ఇలాంటి నేనెక్కడ, అందరూ బాగుండాలని లోకాన్ని మొత్తాన్ని సంరక్షించి నువ్వెక్కడ, నేను ఆత్మహితానికి కావాల్సినటువంటి దృష్టే పెట్టను, మరి నేను ఎలా బాగుపడతాను తండ్రి అని మన తక్కువతనాన్ని చెప్పుకోవాలి అని ఋషులు మనకు ఉపదేశిస్తున్నట్టుగా కనపడుతోంది. మరి ఏం చేయాలి? యద్ హితం మమ దేవేశ, ఓ భగవంతుడా, ఏది నాకు హితమో దాన్ని, ఆ హితాన్ని తదాజ్ఞాపయ, దాన్ని చేయమని నాకు ఆజ్ఞాపించు. ఇది మనకి భగవద్గీతలో అర్జునుడు అడిగినట్టుగా అడగాలట. శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అంటాడు. నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు, నాకు ఏది శ్రేయస్సో అది నాకు ఇవ్వు అని భగవంతుని అడగాలి. మనం భగవంతుని యాచించేటప్పుడు మనకి నచ్చినవి అడుగుతాం, కానీ ఏది మనకి శ్రేయస్సో అది ఇమ్మని దేవుణ్ణి కోరాలి తప్ప మిగతావి ఏవి కోరకూడదు. మనకి ఏది శ్రేయస్సో స్వామికి తెలుసు కదా. అందువల్ల స్వామి దాన్ని మాకు ఆజ్ఞాపించు, అవి మేము చేస్తాం. సత్కర్మలు చేసే శక్తిని మాకు ఇవ్వు. ఏష ఏవ సాధుకర్మ కారయతి అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎవరు మంచి పనులు చేస్తారో అలాంటి వాడిని ఉన్నినీషతి, వాడిని పైకి తీసుకువెళ్తాట. ఒకవేళ గనక అసాధు కార్యాలు చేసేవాడిని ఇంకా 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 అనేక జన్మల్లో పడేస్తాడు భగవంతుడు. అందుకే భగవంతుడిని మనం మంచి మార్గంలో పయనించడానికి ఆదేశించమని వేడుకుందాం. క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం యద్హితం మమ దేవేశ తదా జ్ఞాపయ మాధవ. తండ్రి నువ్వు మాధవుడివి, లక్ష్మికి భర్త నువ్వు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు నీ తోడు ఉండి, నీ హృదయంలో ఉండి మా అందరి మీద ప్రేమని, మా అందరి మీద నీ యొక్క కృపని కురిపించుగాక అని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది ఈ శ్లోకం. జై శ్రీమన్నారాయణ.